వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్. చెప్పాను కదా ఈరోజు 3 అప్డేట్స్ ఇస్తానని. నేను అనుకున్నన్ని లైకులు రాకపోయినా కూడా థర్డ్ అప్డేట్ ఇచ్చేస్తున్నా. విని కామెంట్స్ పెట్టండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వీడియో మీలాంటి మరికొంతమంది వరకు చేరుతుంది. నేను కూడా ఇంకా మంచి కథలతో మీ ముందుకు రాగలను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే ఛానల్కి హైప్ కూడా ఇవ్వండి. అది ఛానల్కి చాలా ప్లస్ అయ్యి మన స్టోరీని టాప్లో నిలబెడుతుంది. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఏందే ఆ సూపు? ఏదో ఈ దినమే కొత్తగా నేను బయటికి పోయి తాగి వచ్చినట్టు, ఈ దినమే నా పగకి పునాది పడినట్టు మాట్లాడుతూ ఉండవు. ఆ అమ్మి నా జీవితంలోకి రాకముందర నుండి ఇవన్నీ ఉన్నాయి. నాకు బయట చాలా వ్యవహారాలు ఉంటాయి. ఆ అమ్మి ధ్యాసలోనే పొద్దు మొత్తం ఉండాలా అంటే నా తాను కాదు. ఏమన్నా ఇబ్బంది ఉంటే ఆ అమ్మి చెప్పాలి కదా. చెప్పకుండా నాకు ఎట్టా తెలుస్తుంది అడిగాడు. చెప్పకుండానే తెలుసుకోవాలా. అదే రుద్ర, మొగుడు పెండాల బంధం అంటే. ఎప్పుడు నీ వెంట ఆ అమ్మి 7 అడుగులు నడిచినాదో ఆ దినం సంధి ఆ అమ్మి కష్టాలు నష్టాలు, బాధలు బాధ్యతలు అన్నింటిలో తనకి తోడుగా నువ్వు ఉండాలా. ఈ తిరుగుళ్ళు కట్టుపెట్టి ఆ అమ్మిని కోసింత అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు రుద్ర అన్నారు. అబ్బా, అర్థం చేసుకుంటాలే, అర్ధరాత్రి పూట ఈ పంచాయతీ లేంది అన్నాడు. పంచాయతీ లేందిరా, నిన్న నువ్వు చేసిన విధ్వంసం చూసిన కాడి నుండి ఆ అమ్మి బెదిరిపోయి ఉండాది. నీ మూర్ఖత్వంతో ఇప్పటిదాకా నన్ను ఏడిపించింది సాల్దా, ఇప్పుడు ఆ అమ్మిని కూడా ఏడిపించాలా అడిగారు. ఇప్పటికే మందు చాలా ఎక్కువై ఉండాది, నే పోతాండా, నాకు నిద్ర వస్తూ ఉండాది. ఏమీ ఆలోచించకుండా నువ్వు కూడా పోయి పండుకో, పొద్దున్నే భిన్న లేవాలి అనేసి తన గదికి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ గారు కోపంగా చూస్తూ ఏం చేయలేక దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి తన గదికి నడిచారు. కిటికీ వైపు చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న దక్షకి రుద్ర గదివైపు వస్తున్న అడుగులు చప్పుడు వినిపించింది. చప్పున మంచం మీదకి ఒరిగి కళ్ళు మూసుకుంది. ఎందుకంటే అతన్ని ప్రశ్నించేంత ధైర్యం లేదు ఆమెకి. ఒకవేళ ధైర్యం తెచ్చుకొని ప్రశ్నించినా అతను చెప్పే సమాధానాలు విని తన్ని తాను సముదాయించుకునే ఓపిక లేదు. అవి రెండూ లేనప్పుడు అతనితో మాట్లాడి ఉపయోగం లేదు అనుకుందో ఏమో. నిద్రపోతున్నట్టుగా నటిస్తూ ఉంది. మంచం మీద పడుకున్న దక్షాన్ని చూడగానే అన్నపూర్ణ గారు చెప్పిన మాటలు గుర్తొచ్చి చిరాకు వచ్చింది. ఆమె దగ్గరకు వచ్చి ఏ దక్ష లే అని అరిచాడు. ఆమె పలకలేదు. నిన్నేనే పెండ్లామా లే అన్నాడు. కాస్త కూడా కళ్ళు విప్పి అతని వంక చూడలేదు. ఏంది నిద్రపోతా ఉండావా? పండుకో, బాగా పండుకో. నీ గురించి పట్టించుకోవాలా, నీ కాడ పద్ధతిగా ఉండాలా, మా నాయనమ్మ చెప్తా ఉండాది. నువ్వేమో అసలు మొగుడు ఇంటికి వచ్చుండాడా లేదా, ఆడు తినుండాడా లేదా, ఏవి పట్టించుకోకుండా హాయిగా పండుకొని ఉండవు. అసలు ఏందమ్మి నీ సమస్య? అవును, నేను మొరటోడ్నే, మందిని నరుకుతానే ఉంటాను. అయితే ఏంది? ఎవడు నన్ను పెళ్లి చేసుకోమని చెప్పుండాడు చెప్పు అన్నాడు. నిద్ర నటిస్తున్న ఆమెకి అతను సంధిస్తున్న ప్రశ్నల బాణాలు గురి తప్పకుండా సూటిగా గుండెల్లో దిగుతున్నాయి. నేను అడిగినానా నన్ను పెండ్లి చేసుకో అని? నేను అడిగినానా? ప్రేమ అనుండావు, నేను లేకుంటే బతకలేను అనుండావు. ఏరి కోరి నువ్వే పెండ్లి చేసుకొని ఉండావు. అప్పటికే అడిగుండాను నన్ను భరించడం చాలా కష్టమని. ఎట్టా భరిస్తావు అని. నేను జీవితకాలం భరిస్తాను అంటివి. నా గురించి అన్నీ తెలిసే పెండ్లి చేసుకున్నావు కదా. మరి ఇప్పుడు కొత్తగా ఏమై ఉండదమ్మి ఇట్ట నిరాహార దీక్షలు చేస్తూ ఉండావు అన్నాడు. అతను అడిగే ప్రశ్నలకి అతనికి ఎలాగూ సమాధానం చెప్పలేదు. ఎందుకంటే నిద్ర నటిస్తుంది కనుక. కనీసం తన మనసుకైనా తన సమాధానం చెప్పుకోవాలి కదా. అదే ఆలోచిస్తూ ఉంది. అవును, నేను పగ కోసమే పాకులాడతా. అయితే ఏంది ఇప్పుడు? నాతో ఉండేది కష్టంగా ఉండాదా? ఉంటే పో, నిన్నిక్కడ ఎవ్వడూ ఆపలేదు. పోయే ముందర ఎవరు నిన్ను పంపినాడో చెప్పిపో. అంతేగాని ఇట్ట అర్థమయ్యి అర్థం కానట్టు నా ముందు తిరుగుతూ నన్ను సావగొట్టకు. ఏంది అర్థమై ఉండదా నీకు అన్నాడు. అతని మాటలేమీ పట్టించుకోనట్టుగా ఉన్న ఆమెను చూస్తూ ఓ నిద్రపోతా ఉండవు కదా, సమాధానం ఎట్టా చెప్తావు? మేల్కొని ఉంటే మాత్రం ఎప్పుడు సమాధానం చెప్పుండావు? నేను ఎప్పుడు ఏ ప్రశ్న అడిగినా నేల సూపులు చూస్తానే ఉంటావు. నా కాడ భయపడినట్టు ఉంటావు, కానీ నీ ధైర్యం చూస్తే నువ్వు నిజంగా భయపడుతున్నావో భయం నటిస్తూ ఉండావో నాకే తెలియడం లేదు. నువ్వు నా జీవితంలోకి వచ్చిన కాడి నుండి నాకన్నా నీ గురించి ఆలోచనలు ఎక్కువైపోతూ ఉంటాయి అనుకుంటూ మంచం మీద చేరబడ్డాడు. అట్ట మంచం మీద పడ్డాడో లేదో ఇట్లా నిద్ర పట్టేసింది రుద్రకి. అతని గాఢ ఊపిరి శబ్దం బట్టి అతను నిద్రలోకి జారుకున్నాడని అర్థమైంది ఆమెకి. మెల్లగా కళ్ళు తెరిచి అతన్ని చూసింది. ఆమె నిద్రలో ఉంది అనుకొని అతను మాట్లాడిన మాటలన్నీ ఇప్పుడు ఆమె కళ్ళ ముందు కదలాడుతూ ఆమెకు నిద్ర కరువయ్యేలా చేస్తూ ఉన్నాయి. అతను సంధించిన ప్రశ్నల బాణాల గురించే ఆలోచిస్తూ ఉన్నావా అడిగింది ఆమె అంతరాత్మ. అంది. అంతలా ఆలోచించడానికి ఏముంది?
అతను సరిగ్గానే ప్రశ్నించాడుగా. అతనేంటో, అతని వ్యక్తిత్వం ఏంటో నీకు ముందే తెలుసు. తెలిసే నీ అవసరం కోసం అతని జీవితంలోకి బలవంతంగా ప్రవేశించావు. అతన్ని పెళ్లి బంధంలో బంధించావు. అతని మొరటుతనాన్ని ఈ ప్రపంచం ఎప్పుడో చూసింది. నువ్వే కొత్తగా ఇప్పుడు చూస్తున్నావంతే. నువ్వొచ్చాక అతను కొత్తగా పగ కోసం వేట మొదలుపెట్టలేదు. అతను మొదలుపెట్టిన తర్వాతే నువ్వు అతని జీవితంలోకి వచ్చావు. మరి అలాంటప్పుడు అతని మీద కోపం ఎందుకు? నీకేం హక్కు ఉందని అతని మీద కోపం చూపించడానికి? నీకేం అధికారం ఉందని అతన్ని ప్రశ్నించడానికి? నిలదీసినట్టే అడిగింది ఆమె అంతరాత్మ. అప్రయత్నంగానే ఆమె చూపు అతను కట్టిన పసుపుతాడు వైపు మళ్ళింది. ఓ, భార్య అనే హక్కుతో అడుగుతున్నావా? కానీ ఆ హక్కు అతను ఎప్పుడూ నీకివ్వలేదే. నువ్వే చొరవగా అతని దగ్గర నుండి లాక్కుంటున్నావు. అందుకు అతనే నీ మీద కోపం చూపించాలి. కాను అతని కోపంకి బదులు భర్తగా నీ మీద బాధ్యత చూపిస్తూ ఉన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? అతని గురించి అన్నీ తెలిసే అలుగుతున్నావు. ఎందుకు? అడిగింది. ఆమె మనస్సాక్షి నిలదీస్తూ ఉన్న సమాధానం చెప్పలేకపోయింది. దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి మౌనంగా ఊరుకుంది. నిజానికి రుద్రని పెళ్లి చేసుకున్నప్పటికీ అతని మీద ప్రేమ లేదు ఆమెకి. అందుకోసమే అతను ఎలా ఉన్నాడు అని పట్టించుకోలేదు. ఇప్పుడు అతను తన మనిషి అనుకుంటుంది. బయటకు ఒప్పుకోకపోయినా అతనికి ఎప్పుడో తన భర్త స్థానం ఇచ్చింది. అందుకే అతను అంత క్రూరంగా ఉంటే తట్టుకోలేకపోతుంది. అతనికి ఏమవుతుందో అని భయపడుతూ ఉంది. ఎటూ తేల్చుకోలేక సతమతమైపోతూ ఎప్పటికో నిద్రపోయింది. మరుసటి రోజు ఉదయం దక్ష నిద్రలేచేసరికి రుద్ర లేడు. ఇంత పొద్దున్నే ఈయన లేవరు కదా, ఈరోజు ఎక్కడికి వెళ్ళారు అనుకుంటూ అంతా వెతికింది. ఎక్కడా కనిపించలేదు. ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళేసరికి అన్నపూర్ణ గారు తన కొడుకు కోడలు ఫోటో ముందు నిలబడి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. దక్ష ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమైందమ్మమ్మ, ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు అడిగింది కంగారుగా. ఈ దినం నా కొడుకు కోడలు పోయిన దినమమ్మి అన్నారు. అందుకేనా పొద్దున్నుండి రుద్రగారు కనిపించలేదు అనుకుంది మనసులో. కొడుకు కోడలు ఇంకా కండ్ల ముందు కదలాడుతున్నట్టే ఉండారు. అప్పుడే వాళ్ళకు నూరేళ్ళు నిండిపోయి ఉండాయి అన్నారు వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ. బాధపడకండి అమ్మమ్మ, మరేం చేస్తాం, పోయిన వాళ్ళతో మనం కూడా పోలేం కదా, ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా అంది దక్ష ఆవిడ్ని ఓదారుస్తూ. ఇంతలో డ్రైవర్ కేశవ వచ్చాడు. అమ్మా, మీరు సిద్ధంగా ఉంటే గుడికి పోదాము అన్నాడు. అట్నే వస్తాండం పద అనేసి, పదమ్మి దక్ష, గుడికి పోవాలా అన్నారు. సరే అమ్మమ్మ అంది దక్ష. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మన వాళ్ళంతా రెడీగా ఉన్నారా అడిగారు డిఎస్పి శ్రీధర్ నాయుడు గారు. ఎస్ సార్ అన్నారు ఎస్ఐ కిరణ్. మీరంతా అటువైపు ఉండండి, మీరంతా ఇటువైపు ఉండండి. వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుపడకూడదు. ప్రతి సంవత్సరం రుద్రవీర ప్రతాప్ రెడ్డి గారు తన తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేయడానికి ఈ గుడికి వస్తారు. తన తమ్ముడికి పిండ ప్రదానం చేయడానికి కొండారెడ్డి గారు కూడా ఇక్కడికే వస్తారు. ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడితే ఎన్ని తలలు తెగుతాయో తెలియదు కాబట్టి వాళ్ళు ఎదురుపడకుండా చూడాలి. బీ అలర్ట్ చెప్పారు. ఈ కార్యక్రమం అయ్యేంత వరకు కాస్త జాగ్రత్తగా పర్యవేక్షిస్తూ ఉండండి చెప్పారు డిఎస్పి. ఎస్ సార్ అన్నారు ఎస్ఐ. వాళ్ళు ఆ దారి నుండి వెళ్ళాలి, వీళ్ళు ఈ దారి నుండి వెళ్ళాలి, వెళ్ళేలా మనమే చెయ్యాలి అన్నారు. ఓకే సార్ అన్నారు పోలీసులంతా. రుద్ర వీరరాఘవ తన తల్లిదండ్రులకి పిండ ప్రదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వీరశంకర్ రెడ్డి గారు పక్కనే నిలబడి ఉన్నారు. మరోపక్క కొండారెడ్డి తన తమ్ముడికి పిండ ప్రదానం చేస్తూ ఉన్నాడు. ఇటు రుద్ర మనుషులు అటు కొండారెడ్డి మనుషులు కయ్యానికి కాలు దువ్వుతూ ఉన్నారు. డిఎస్పి గారు ఏ గొడవలు జరగకుండా దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. దక్ష అన్నపూర్ణ గారు గుడిలోకి ప్రవేశించారు. అక్కడ అంతమంది పోలీసుల్ని చూసి దక్ష ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఆ పోలీసులంతా అక్కడ ఎందుకు ఉన్నారో ఆమెకి అర్థం కాలేదు. ఏందమ్మి అట్టా చూస్తూ ఉండావు, ఇంతమంది పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చి ఉండారు అనా అడిగారు అన్నపూర్ణ గారు. అవునమ్మమ్మ, ఎవరైనా మినిస్టర్ వస్తున్నారా, అందుకే సెక్యూరిటీ కోసం ఇంతమంది పోలీసులు వచ్చారా అడిగింది దక్ష అయోమయంగా. అదేం కాదమ్మి, ఈడ ఏ గొడవ జరగకుండా చూసేదానికి ఈ పోలీసు వాళ్ళంతా వచ్చుండారు అన్నారు. గొడవ ఏంటి, అసలు ఎందుకు జరుగుతుంది గొడవ అడిగింది దక్ష. అన్నపూర్ణ గారు విషయం మొత్తం చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ముఖాముఖి అవ్వకుండా ఉండేదానికి ఈ పోలీస్ బందోబస్తు అంతా. ఇప్పుడు అర్థమై ఉండాదా అడిగారు అన్నపూర్ణ గారు. అని తల నిలువుగా ఊపింది దక్ష. అసలు ఈ కక్షలంతా ఏంటమ్మమ్మ, ఎప్పుడు ఎందుకు మొదలయ్యాయి అడిగింది. ఈ గొడవలు ఈనాటివి కాదమ్మి, నీ పెనిమిటి ముత్తాతల కాలం నుండి మొదలై ఉండాది. దాన్నే నా పెనిమిటి, నా కొడుకు, ఇప్పుడు నీ పెనిమిటి ఈ పరంపర కొనసాగిస్తూ ఉండారు. సీమ పౌరుషాల సెగల్లో తగలబడి ఇప్పటికే సానా కుటుంబాలు కాలి బూడిదైపోయి ఉండాయి. ఆ కుటుంబాల్లో మన కుటుంబం కూడా ఒకటి. కొడుకు పోయినాక మీ తాతలో పౌరుషం సల్లారిపోయి పెద్దరికం వచ్చిండాది. కానీ అంతకు ముందర మీ తాత అందరికంటే ఎక్కువే ఎగిరిపడేటోడు.
దొరికినోడిని దొరికినట్టు తెగ నరికేటోడు. ఆ పౌరుషమే మీ తాతకాడి నుండి మీ మామకొచ్చుండాది, మీ మామకాడి నుండి నీ పెనిమిటికొచ్చుండాది. నీ మామ కూడా అంతే. బయటకు పోతే మంది తలలు నరుక్కొని రావడమే తప్ప ఆగి ఆలోచించడం ఏదనం తెలీదు. ఇట్టాగే ఎగిరి ఆ కొండారెడ్డి తమ్ముడిని తెగ నరికొండారు. ఆ కక్ష మనసులో పెట్టుకునే ఏడాది తిరగకముందే తన తమ్ముడు సంవత్సరీకం రోజునే నా కొడుకు కోడల్ని పొట్టన పెట్టుకొని ఉండాడు ఆ కొండారెడ్డి. నాకు కడుపు కోత, నా మనవళ్ళకి గుండె కోత మిగిల్చి నా కొడుకు కోడలు తిరిగిరాని లోకాలకు పోయుండారు. బిడ్డ పోయినాక మీ తాతకు మంచి చెడు తెలిసొచ్చుండాది. కానీ ఏం లాభం? జరగాల్సిన ఘోరం జరిగిపోయినాక నీ పెనిమిటి హయాంలో అయినా ఈ నరుక్కోడాలు సంపుకోడాలు ఉండకూడదని మీ అత్త బతికున్నన్ని దినాలు బాధపడుతూనే ఉండేది. కానీ నా మనవడు అందరికంటే ఎక్కువే పగ అని పరుగులు పెడతా ఉండాడు. అందుకే ఆడు బయటకు పోతున్నప్పుడల్లా ఇంటికెట్టా వస్తాడా అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతా ఉండాను. ఇప్పుడు నువ్వు కూడా అట్నే భయపడుతూ బతుకుతా ఉండావు. పగ నా మనవడు నరనరాల్లో ఎంతగా జీర్ణించుకుపోయినదంటే తల్లిదండ్రుల శవాల మీద ప్రమాణం చేసి చెప్పుండాడు. ఆ కొండారెడ్డిని ఆడి కొడుకుని నరికి ఆడి తల్లిదండ్రుల సమాధి కాడే పూడ్చిపెడతాను అని అన్నారు. అదంతా విన్నాక దక్ష వెన్నులో వణుకు పుట్టింది. తను చూసిన దానికంటే తను విన్నదానికంటే రుద్ర భయంకరమైన మనిషి అని ఆ నిమిషం స్పష్టంగా అర్థమైంది ఆమెకి. అట్టా అని నా మనవడు సెడ్డోడేమీ కాదు, సానా మంచోడు. ఈ సీమలో పిల్లలు చదువుకునేదానికి బడులు కట్టించుండాడు. ఎంతోమందిని సేరదీసి అన్నం పెట్టినాడు. సానా మందిని ఉచితంగా చదివిస్తూ ఉండాడు. నా మనవడిని చూస్తే ఈ సీమంతా దేవుడిలా కొలుస్తారు. నా మనవడి పేరు చెప్తే పేదోళ్ళంతా చెయ్యెత్తి దండం మొక్కుతారు. కొండారెడ్డి లాంటి శత్రువులు వచ్చి పోసుకుంటారు. అది రుద్రవీర ప్రతాపరెడ్డి అంటే. పులి నా మనవడు. ఆడు మనిషి మంచోడే. ఆడు పెరిగిన వాతావరణం ఆడినట్ట మృగంలా మార్చేసుండాది అన్నారు. ఇంకా ఉంది. ట్యాగ్ యువర్ లవ్లీ కామెంట్స్. థ్యాంక్ యూ.